2009లో అవిభక్త ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత మీరంతా కూడా తెలుగుదేశానికి పట్టం కట్టి ఎప్పుడెప్పుడు మన పార్టీ లేకపోతే మన రాష్ట్రం మన ఆత్మాభిమానం మన గౌరవం ఆపదలో ఉందో అప్పుడప్పుడు మీరు దిక్చూసిలా ఈ యొక్క పార్టీని నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. ఎన్నో త్యాగాలు చేశారు మీరంతా. మీరు ఒక ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆర్నిసలు మీరు పీల్చిన ఊపిరిలో అయితేనేమి, మీరు తినే అన్నంలో అయితేనేమి, మీరు కళ్ళల్లో అయితేనేమి, అది ఒకటే, అది పసుపు రంగు. పసుపు రంగు శుభానికి సూచకం. పసుపు రంగు ఆనంద వేడుకలకు ఆహ్వాన గీతం. పసుపు ఒక గొప్ప ఆరోగ్యానికి ఆయుర్వేద ఔషధం. అలాగే పసుపు అభివృద్ధికి నిర్వచనం. పసుపు సంక్షేమానికి ఒక నిదర్శనం. మన పసుపు ఆత్మాభిమానానికి ఎగరేసిన కేతనం. మన పసుపు ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం. మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టారు. అప్పుడు విద్యకు ప్రాధాన్యత ఇచ్చి, ఎందుకంటే చదువు లేని మనుషులు ఒక విజ్ఞానం వికాసం రాదు. ఆ దృష్టితో ఆయన నాడు ఎలాగైతే రామారావు గారు నాడు ఈ గురుకుల పాఠశాలలు అయితేనేమి, కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, జూనియర్ కాలేజీలు అయితేనేమి, మహిళల కోసం పద్మావతి మహిళా యూనివర్సిటీ అయితేనేమి, అలాగే ఈ యొక్క ఐఐటీలు అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి, ఇవన్నీ మొదలు పెట్టారో వాటిలకు కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్కి ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజు, హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజు, అలాగే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఇచ్చిన విద్యాదాత చంద్రబాబు నాయుడు గారు. అలాగే రిజర్వేషన్స్ మహిళలకు 33% పెంచి, అటు రాజకీయాల్లో బీసీలకి 50%, అక్కడ మన స్థానిక ఎన్నికల్లో అయితేనేమి, అలాగే మహిళల కోసం మరి ఆనాడు మళ్ళీ 33% ఉద్యోగాల్లో అయితేనేమి, చదువుల్లో అయితేనేమి, మళ్ళీ అలాగే ఈ యొక్క బస్ కండక్టర్ల నియామకం అయితేనేమి, అలాగే ఈ యొక్క మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా, అంటే వంటింటి కుందేలు కాకూడదు, మహిళా సాధికారత కోసం ఆనాడు ఆయన డ్వాక్రా గ్రూపులు ప్రారంభించి మన దేశంలోనే మొట్టమొదటిసారి ఈ పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ గ్రామాల సర్వోన్నత అభివృద్ధి కోసం ఆనాడు ఈ జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్, అలాగే ఈ యొక్క వన సంరక్షణ సమితిలు అయితేనేమి, మీరు అలా ఇటువంటి ఎన్నో వాటర్ షెడ్లు, చెరువుల్లో పూడికి తీతలైతేనేమి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఈ యొక్క హెచ్ఎల్ఎస్ఎస్ ఏదైతే ఉందో, ఏదైతే రామారావు గారి మానసిక పుత్రికలు హెచ్ఎల్ఎస్ఎస్ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, లేకపోతే అటు తెలుగు గంగ అయితేనేమి, తెలుగు గంగ నాన్నగారు ప్రారంభించి పూర్తి చేశారు. ఆ తదనంతరం హెచ్ఎల్ఎస్ఎస్ ని ఆయన ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక పట్టి సీమ ఏదైతే ఈ గోదావరి, ఈ కృష్ణా జీవనదులను ఏదైతే సముద్రంలో 3000